వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడుగా బాల సంజీవని వ్యాఖ్య 164వ భాగం 6/4/26 సుందరకాండలో 24వ సర్గ చతుర్వింశ సర్గ. తతః సీతాముపాగమ్య రక్షస్యో వికృతాననాః పరుషం పరుషానార్యవూచుస్తాం వాక్యమప్రియం. తర్వాత క్రూర స్వభావం గల వికృత రూపాలైన ముఖాలతో భయంకరంగా ఉన్న రాక్షస స్త్రీ సీత దగ్గరికి వచ్చి పరుషంగా చాలా అప్రియంగా బూతులు తిట్టినట్టే మాట్లాడారు. కిం త్వమంతః పురే సీతే సర్వభూత మనోహరే మహార్హ శయనోపేతే న వాసమమప మనుపవ్యవే మనుమన్యసే. సీత రావణాంతఃపురంలో అందరికీ మనోహరమై శ్రేష్టమైన పడకలతో అలంకరింపబడి అలాంటి అంతఃపురంలో నివసించడానికి ఎందుకు ఒప్పుకోవు? మామశైవ భార్యాత్వం బహుమన్యసే ప్రత్యాహర మనోరామాన్నత్వం జాతు భవిష్యసి. నీవు మనుష్య స్త్రీవి అవటం చేత మనుషుడి భార్యగా ఉండటమే గొప్ప అనుకుంటున్నావేమో. ఇంకా రాముడి నుండి నీ మనస్సు మార్చుకో, వాడు రాలేడు ఇక్కడి. అలా కాకపోతే నీ గొప్పటికి బతికి ఉండవు. త్రైలోక్యమనుభోక్తారం రావణం రాక్షసేశ్వరం భర్తారముపసంగమ్య విహరస్య యథాసుఖం. రాక్షసరాజైన రావణుడు 3 లోకాల ఐశ్వర్యాలు అనుభవించేవ. అతనిని భర్తగా సుఖంగా విహరించు. మానుషం తంతు రామమిచ్చసి శోభనే రాజ్యాదృష్టమ సిద్ధాంతం విక్రమం త్వమనిందనే. మంగళప్రదురాలవు దోషరహితురాలు అయిన సీత మనుష్య స్త్రీవి అవటమంచ నువ్వు మనుష్యుడైన రాముడే కావాలనుకుంటున్నావు. వాడు రాజ్యభ్రష్టుడు, ఏ పని చెయ్యలేడు, కష్టాలతో బాధలు పడుతున్నాడు. వాడు వచ్చి నిన్ను ఓదారుస్తాడు, నిన్నేం తీసుకెళ్తాడు. రాక్షసీనాం వచం కృత్వా సీతా పద్మ వివేక్షణం నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం ఇదం వచనమబ్రవీత్. పద్మాల వంటి నేత్రాలు కల సీత రాక్షస స్త్రీల మాటలు విని కన్నీళ్లు నిండిపోయి కళ్ళతో ఇలా అన్నది. యదిదం లోక విద్విష్టం ఉదాహరద సంగతాః నైతన్మనసి చాక్యం కిల్బిషం ప్రతిభాతిల. మీరంతా కలిసి నాతో లోకులు నిందించే మాటలు మాట్లాడుతున్నారే, అవి పాపపు మాటలని మీకు అనిపించటం లేదా? నా మానుషే రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదతమాం సర్వ న కరిష్యామి వచః. మనుష్య స్త్రీ రాక్షసులకు భార్య అవడం న్యాయమే కాదు. మీరంతా కలిసి నన్ను చంపి తినేసినా సరే మీరు చెప్పినట్లు మాత్రం చెయ్యను. దీనో వా రజ్యహీనో వా యో మే భర్తా సమే గురు తం నిత్యమనురక్తాత్మి యథా సూర్యం సువచ్చల. ధీరుడైన రాజ్యభ్రష్టుడైన నా భర్తే నాకు పూజ్యుడు. సువచ్చల సూర్యుడి యందు అనురాగంతో ఎలా ఉంటుందో నేనెప్పుడు నా భర్త మీదే అనురాగంతో ఉంటా. యథాశచీ మహాభాగా శక్రం సముపతిష్టది అరుంధతి వశిష్టం చ రోహిణీం శశినం యథా. అంతేకాదు లోపాముద్రా యథాగస్యం మకన్య సుకన్యాక్షవనం యథ సావిత్రీ సత్యవంతం చ కపిలం శ్రీమతీత యథ. సౌదానం మదయంతీవ కేశినీ నగరం సగరం యథా నైషధం
దమయంతీవ భైమీ పతి మనువ్రత యథాహమిక్ష్వాకువరం రామం పతి మనువ్రత మహాభాగ్యవంతురాలే శచీదేవి దేవేంద్రుడిలాగా, అంటే వాళ్ళిద్దరూ అన్యోన్యం. అరుంధతి వశిష్ఠుడిలా, రోహిణి చంద్రుడిలాగా. సావిత్రి సత్యవంతుడిలాగా, శ్రీమతి కపిల మహర్షిలాగా, దమయంతి సౌదామునిలాగా, కేసిని సగరుడిలాగా, భీమపుత్రి అయిన దమయంతిని నరుడిలాగా. ఇక్ష్వాకు వంశంలో శ్రేష్ఠుడైన రాముణ్ణి నేను అనుసరిస్తా. సీతాయావచనం శ్రుత్వా రాక్షస్యః క్రోధమూర్ఛితాః భర్షయంతి పరుషైర్వాక్యై రావణాచోదితాః. రావణుడి చేత ప్రేరేపింపబడిన రాక్షసత్రి సీత మాటలు విని కోపంతో పరుషాలైన మాటలతో ఆమెను భయపెట్టి అవలీనహాన నిర్వాక్యో హనుమాన్ శంసుపాద్రుని సీతాం సంతజ్జయంతి రాక్షసి అశృణోతు కవి. హనుమంతుడు ఏం మాట్లాడకుండా శంసుపా వృక్షంపైనే దాగి సీతను భయపెడుతున్నటువంటి రాక్షస స్త్రీల మాటలు వింటున్నారు. ఈ సందర్భంలో హనుమంతుడు మాట్లాడే ప్రసక్తి లేదు కనుక నిర్వాక్య అని విశేషం అనర్థకంగా కనపడుతోన్న. ఎంత జరుగుతున్నా హనుమంతుడు తానేం బయట పడల అనే భావం చెప్పుకోవాలి. అవలీనం తు తద్వాక్యం హనుమాం శంసుపాద్రునే సీతాం సంతజ్జయంతీనాం రాక్షసీనాం సుక్సురువే అని ఉండాలి. తామభిక్రమ్య సంక్రుద్ధ వేపమానాం సమంతతః భృశం సంబ్రవిలిహుద్దీప్తాన్ ప్రళంబాన్ దశనచ్చతాన్. రాక్షస స్త్రీలు వణికిపోతున్న సీత నాలుగు మూలలా చుట్టుముట్టి కోపంతో వేలాడుతున్న ఎర్రని తన పెదవులను నాకు సీతను చంపి తినేస్తున్నట్లుగా సూచించారు. పూజుస్తు పరమక్రుద్ధాః పరవీర్యాసు పరస్వధాన్ నేయమర్హతి భర్తారం రావణం రాక్షసాధిపం. వాళ్ళు చాలా కోపంతో వెంటనే గండ్ర గొడ్డళ్ళు చేతుల్లో ధరించి ఇలా అన్నారు, రాక్షసరాజైన రావణు తగిన భార్య అవటానికి నువ్వు పనికిరావు అన్న. సా భర్తంజమానా భీమాభి రాక్షసీభిర్వనానా సభాష్ప మసపర్పంది సింసుపాం తాముపాగమత్. భయంకరమైన రాక్షసత్రి భయపెడుతుండగా సుందరమైన ముఖం గల సీత కన్నీళ్లు కారుస్తూ అక్కడి నుండి దూరంగా పోయి ఆ సింసుపా వృక్షం వైపు చూసి తతస్థాం సింసుపాం సీతా రాక్షసీభిః సమావృత అభిగమ్య విశాలాక్షి తస్థౌ శోకపరిప్లుత. విశాలాక్షి అయిన సీత సింసుపా వృక్షంచే అక్కడ కూడా రాక్షస స్త్రీలు చుట్టుముట్టగా దుఃఖంతో నిలిచిపోయి తాం కృశాం దీనవదనాం మలినాం బలధారిణిం భర్తుయాంచక్రిరే సీత రాక్షస్యాస్తాం సమంతతః. కృషించి దీనాలైనటువంటి ముఖాలు మలినమైన వస్త్రాలు ధరించి సీత రాక్షస స్త్రీలు చుట్టూ చేరి భయపెట్టారు. తతస్థాం వినతా నామ రాక్షసీ భీమదర్శన అబ్బర్వీకువితాకార కరాళా నిర్మితోదై. తర్వాత చూసే వాళ్ళకి భయం కలిగించే వినత అనే రాక్షసి ఇలా ఈ దేహం వంకర టింకరగా ఉంది. ఆమె కోపంతో పోయి నిన్ను తాము పొట్ట బాగా లోతుకుపోయి సీతే పర్యాప్తమే తావద్భక్తు స్నేహో నిదర్శితః. సర్వత్రాతికృతం భద్రి వ్యసనాయోపకల్పతే. సీత నీ భర్తపై
నీకెంతవరకు చూపించిన ప్రేమ చాలు. మంగళప్రదురాలా, ఏ విషయంలో అయినా అతిగా చేస్తే అది కష్టాల పాలవటమే. పరితుష్టాస్మి భద్రంతే మానుషస్థే కృతో విధి మమాపితు వచపద్యం బ్రవంత్యా కురుమైదిని. సీత, ఒక్క మనుష్య స్త్రీ చెయ్యాల్సిన ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు. చాలా సంతోషం. నీకు క్షేమం కలుగుగా. నేను చెబుతున్న హితవాక్యాన్ని కూడా విని అలా ఆచరించు. రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసాం విక్రాంతం రూపవంతం చ సురేశమివమాసనం వాసవం దక్షిణం త్యాగశీలం చ సర్వస్య ప్రియదర్శనం. సకల రాక్షసులకు ప్రభువైన రావణుణ్ణే భర్తగా పొందు. అతడు పరాక్రమవంతుడు, సౌందర్యవంతుడు, దేవతలకు అధిపైన దేవేంద్రుని వంటి వాడు, నేర్పున్నవాడు, త్యాగం ఉన్నవాడు, చూసేవాళ్ళందరికీ ఆనందం కలిగించేవాడు. మానుషం కృపణం రామం త్యక్వా రావణమాశ్రయ దివ్యాంగరాగ వైదేహి దివ్యాభరణభూషిత అద్య ప్రవృత్తి సర్వేషాం లోకానాం ఈశ్వరీవ. మానవుడు ధీరుడు అయిన రాముణ్ణి వదిలి రావణుని ఆశ్రయించి అయిపోయింది ఆ టైం అంతా. ఇవాళ నుంచి దివ్యాలైన అంగరాగాలు ఒంటికి పూసుకొని, శరీరంలో పూసుకొని, శ్రేష్టాలైన అలంకారాలు అలంకరించుకొని సకల లోక ప్రభువైన రావణుడికి భార్య యొక్క అగ్నే స్వాహా యథాదేవి యజీవేంద్రస్య సయుభనే ఇంతే రావణే రామేణ రవేదేహి కృపణేన గదాయుష. మంగళప్రదురాల, అగ్నిదేవుడి భార్య స్వాహాదేవిద, ఇంద్రుడి భార్య శిఖిల, లోకాధిపతిల అయిన లోకాధీసురాలివిక. ధీరుడైన రాముడితో ఇంకా ఏం పని ఉంటుందన్నాడు. ఆయుర్దాయం వాడికి తీరిపోయి. ఏతదుక్తంచమే వాక్యం యజిత్వం చ న కరిష్యతి అస్మిన్ ముహూర్తే సర్వాస్మాన్ భక్షయిష్యామహే వయం. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యకపోతే మేమందరం కలిసి ఈ క్షణంలోనే నిన్ను చంపి తినేస్తా. అన్యాతు వికటానాం లంబమానసపయోధరోధర అబ్బర్వీత్విదాతేన ముష్టిగుజ్యం గజ్జతి. వేలాడుతున్న స్థనాలు గల వికట అనే మరొక రాక్ష కోపంతో పిరికిరి గర్జిస్తూ సీతతో ఇలా అన్నది. బహూన్య ప్రియ రూపాణి వచనాని సుదుర్మతే అనుక్రోశాన్ మృదుత్వాచ సాధా సోఢాని తవ మైథిలి. చాలా చెడ్డ బుద్ధి గల సీత, నువ్వు చాలా అప్రియంగా పలికిన మాట నీపై జారి వలన మెత్తదనం చూపి ఇప్పటిదాకా సహించారు. నచహ నః పురుషే వాక్యం హితం కాల పురస్ఫుటం అనీతాసి సముద్రస్య పారమంజైర్దురాసరం రావణాంతఃపురం ఘోరం ప్రవిష్టాచాసి మైథిలి. కాలానుగుణంగా మేము చెప్పిన హితవాక్యాలు వెంటల్లాను ఇతరులెవ్వరూ చేరలేని సముద్రం యువతని ఒడ్డుకు తీసుకువచ్చి నిన్ను భయంకరమైన రావణాంతఃపురంలో ఉంచిన వాడు కనుక రావణస్య గృహే రుద్ధాన్ అస్మాభిస్తు సురక్షితాం నా త్వాం భక్తశక్తః పవిత్రాతుమపి సాక్షాత్ పురందర. రావణుడి గృహాల్లో బద్ధురాలవై మేము జాగ్రత్తగా రక్షిస్తున్న నిన్ను రక్షించటానికి సాక్షాత్తు దేవేంద్రుడికి కూడా శక్తి అవుతారు. పురుస్వ హితమాదిన్య వచనం మమ మైథిలి అల మశ్రుప్రపాతేన శజ శోకమనర్ధకం. నేను చెప్పే హితవాక్యాలు అలా చెయ్యి. ఆ కన్నీళ్లు మాని వ్యర్థమైన దుఃఖాన్ని వదిలిపెట్టు, రావణుడి చేరుకో. భజ ప్రీతంచ హర్షంచ జయితాం నిత్యదైన్యతాం. సీతే రాక్షసరాజేన సహ క్రీడ యథాసుఖం. ప్రేమతో సంతోషంతో నిత్య దైన్యాన్ని వదిలిపెట్టు. రావణుడితో కలిసి
సుఖంగా క్రీడించు. జానాసి యథాభీరు స్త్రీణాం యౌవనమధ్రువం యావన్నతే యతి కామ్రే తావత్సుఖ మవాప్రి. భయస్వభావురాల, యవ్వనం స్థిరం కాదు అనే విషయం నీకు కూడా తెలుసు. నీ యవ్వనం గడిచిపోవటానికి ముందే సుఖం పొందుము. ఉద్యానాని చ రమ్యాని సర్వతోపవనాని చ సహ రాక్షసరాజేన శరత్వం పరిరేక్షణే. మత్తు కలిగించే చూపులు ఉన్న సీత, నువ్వు రావణుడితో కలిసి రమ్యాలైన ఉద్యానవనాలతో పర్వతాలపైన వాటి దగ్గర ఉన్న వనాలలో హాయిగా విహరించు. స్త్రీ సహస్రాణి తే సప్త వశేస్తాస్యంతి సుందరి. రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసాం. సుందరి సకల రాక్షసులకు ప్రభువైన రావణుడు భర్తగా అంగీకరించు. అలా చేస్తే 5,000 మంది స్త్రీలు నీ చెప్పు చేతల్లో ఉంటారు. ఉత్పాచ్యవాదే హృదయం భక్షయిష్యామి మైథిలి. యది మే వ్యాహృతం వాక్యం న యథావత్ కరిష్యసి. నువ్వు మా మాట ప్రకారం చెయ్యకపోతే నీ గుండె చీల్చి తినేస్తాను. తతశ్చండోదరీ నామ రాక్షసీ క్రోధమూర్ఛిత భ్రామయందీ మహచ్చూల ఇదం వచనమబ్రవీ. తర్వాత మండోదరనే రాక్షస స్త్రీ చాలా కోపంతో శూలం తిప్పుతూ ఇలా అంది. ఇమాం హరిణలోలాక్షీం రాసోత్కంపిత పయోధరం రావణేన హుతాం దృష్ట్వా దౌహృదో మే మహావభూత్. కుడి కండ్లలాగా చంచలాలైన నేత్రాలు, లేడి కండ్ల నేత్రాలు, చంచల నేత్రాలు, భయం చేత కదులుతున్న స్థలంగా సీత రావణుడు అపహరించి తీసుకొని వచ్చినప్పుడు ఈమెను చూడగానే నాకు ఒక కోరిక కలి. యకృత్ప్రీహ మధోత్పీలం హృదయం చ సబంధనం అంతరాణ్యవి తథా తీర్షం ఖాదయమితి మేమది. ఈమె గుండెకాయ దగ్గర ఉండే యకృత్, ప్లీహం, ఉత్పీలం అనే మాంసాల బంధనంతో గుండెకాయను పట్టి ఉంచే మహాసహ గుండెకాయలు ప్రేగులు శిరస్సు తినాలని కోరిక కలిగి. తతస్తు ప్రగసానామ రాక్షసీ వాక్యమబ్రవీత్. కంఠయస్మస్య ప్రశంసాయా వీరయామ కిమాశ్యది. రఘస అనేటువంటి రాక్షసి క్రూరురాలైన సీత కంఠం నిలిపేస్తా. ఎందుకు ఈ విధంగా ఊరకుండా పిస్తవాగుడు అవుతున్నావు అన్న. నివేద్యతాం తతో రాజ్ఞే మానుషీ సామృతేతిక నాత్ర కశ్చన సందేహ ఖాదతేతి సక్షసి. మనుష్య స్త్రీ మరణించేది అని రాజుకు చెబుతాం, మీరు తిరయ్యండి అని మాకు చెప్తారు ఆజ్ఞ. అప్పుడైనా మేము తినాల్సి తినాలి. తతస్వజాముఖీ నామ రాక్షసీ వాక్యమబ్రవీత్. విషస్యేమాం తతస్సర్వా సమాన్ కురుత పీలుకాన్. తర్వాత అజాముఖి అనే మరొక రాక్షస స్త్రీ ఇలా ఆమెను చంపేసి సమానాలైన మాంసఖండాలు చెయ్యని ముక్కలుగా పంచుకు తిందామని. విభజామ తతస్సర్వా వివాదో మేన కరోజది మేయ మానీయతాం క్షిప్రం లేఖ్యముచ్చావచంబౌ. తర్వాత మనం అందరం ఆమెను పంచుకొని నంచుకొని తిందాం. అది తక్కువ అని ఎక్కువ తక్కువ అనే విచారం మనకక్క. వెంటనే మద్యం, అనేక విధాలైన లేఖ్య పదార్థాలు తీసుకొచ్చి తినేద్దాం. తతశూర్పణఖానా రాక్షసీ వాక్యమబ్రవీత్. ఆవై అజాముఖ్యాయుక్తం ఈ తదేవ మమ రోజ్. శూర్పణఖ అనే రాక్షస అజాముఖ్య చెప్పినట్టే చేయటం నాకు కూడా ఇష్టమని ఊరు చేసాం. ఆమె సురాచానీయతాం క్షిప్రం సర్వశోక వినాశని. మానుషం మాంసమాస్వాద్య మృత్యామోద వినికుంభిలాన్
సకల ఉపచార నశింపచేసే మద్యం కూడా వెంటనే తీసుకొని రండి. మనుష్య మాంసం తిని తర్వాత నికుంభిలా ప్రీతి కోసం నృత్యం కూడా చేద్దాం. ఏవం సంభత్సమానాస సీతాస్వరసుతోపమ రాక్షసీభి సుఘోరాభి ధైర్య ముత్సృజ్యరోది ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే మన్సుందరకాండే చతుర్వింశసర్గ భయంకరాలైన రాక్షస స్త్రీ ఆ విధంగా భయపెడుతుండగా దేవకన్యతో సమానురాలైన సీత ధైర్యం కోల్పోయి ఏడుస్తోంది. 24వ సర్గ సమాప్తం.